హలో అండ్ వెల్కమ్ టు ద తాజా టికెట్. ఈ రోజు మన వీడియో హిట్ 3 ట్రైలర్ బ్రేక్ డౌన్. సీరియస్ గా చెప్పాలంటే మై రియాక్షన్ ఇన్ వన్ వర్డ్ అంటే KCPD. ఇది ట్రైలర్ కాదు గురు, ఒక మ్యాసివ్ థ్రిల్ రైడ్. మనం చాలా మూవీస్ చూసాం, స్పెషల్ గా క్రైమ్ అండ్ వైలెన్స్ నేపథ్యంలో. అలాంటి మూవీస్ లో చాలా సార్లు వైలెన్స్ ని యూజ్ చేస్తారు, ఎంతలా అంటే ఒక మార్కెటింగ్ టూల్ లా. కానీ హిట్ 3 ట్రైలర్ అలా కాదు, ఇది అస్సలు అలా కాదండి బాబు. ఇది వైలెన్స్ చూపించింది కానీ దానికి బేస్ ఇవ్వడం ద్వారా ఒక్కో సీన్ చూపించే ముందు దానికి రీజన్ రివీల్ చేస్తూ వచ్చారు. ఇలాంటి డెప్త్ ఈ ట్రైలర్ ని వేరే లెవెల్స్ లోకి తీసుకెళ్లింది. ట్రైలర్ ఓపెన్ అయ్యేది అర్జున్ సర్కార్ డైలాగ్ తో. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్ లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వినగానే ఏమనిపించిందంటే ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ క్యారెక్టర్ అయి ఉంటుందని అనిపించింది. కానీ నెక్స్ట్ డైలాగ్ విన్నాక క్లారిటీ వచ్చింది. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అంటే సిస్టమ్ మీద నమ్మకం ఉన్న వ్యక్తి, లా అండ్ ఆర్డర్ మీద డీప్ బిలీఫ్ ఉన్న క్యారెక్టర్ అర్జున్ సర్కార్ అన్నమాట. హీ బిలీవ్స్ ఇన్ జస్టిస్ బట్ హీ ఈస్ నాట్ అఫ్రైడ్ టు బెండ్ ద రూల్స్ వెన్ నీడెడ్. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఇక మెయిన్ ప్లాట్ కి అయితే హింట్ ఇచ్చారు. ఒక మదర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, నా బేబీని ఎవరో ఎత్తుకెళ్లారు అని. ఇక్కడే ఎడిటింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మ చెప్పే డిస్క్రిప్షన్ ని నాని సీన్స్ తో ఇంటర్ కట్ చేస్తారు. అంటే ఈ సీన్ సినిమాకి హైలైట్ అవుతుందని అనిపిస్తుంది. అందుకే మనకు సస్పెన్స్ పెట్టారు. అంటే మనకి థియేటర్ లో వేరే స్థాయిలో మనోభావాలు ప్లే అవుతాయన్నమాట. ఈ ఎడిటింగ్ డెసిషన్ చూస్తే సినిమా ఎంత ఇంటెలిజెంట్ గా కట్ అయ్యిందో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లో చాగంటి గారు వాయిస్ వినిపించేసరికి ఓ మై గాడ్, గూస్ బంప్స్ అనిపించాయి. యూజువల్ గా మనం చాగంటి గారి మాటలు మోటివేషనల్ వీడియోస్ లో వింటాం, కానీ ఇక్కడ సినిమాటిక్ ఎలివేషన్ ఇచ్చారు. ఆయన వాయిస్ తో బ్యాక్ డ్రాప్ వేరేగా పనిచేస్తుంది. ఈ ఐడియా అవుట్ ఆఫ్ ద బాక్స్ బట్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్. అర్జున్ సర్కార్ అనే పేరుకి కూడా సాలిడ్ జస్టిఫికేషన్ ఇచ్చారు. జనాల మధ్య ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్. వాహ్, పర్ఫెక్ట్ డైలాగ్ గురు. అంటే ఇతనిలో 2 ఫేసెస్ ఉన్నాయన్నమాట. సివిలియన్ గా జస్టిస్ కోరే ఆఫీసర్, అలానే డేంజరస్ క్రిమినల్స్ కోసం డెవిల్ లా మారిపోతాడు. ఇంకా ఒక సీక్వెన్స్ చూస్తే అసలు అదే ట్రైలర్ లో హైలైట్. ఒక 5 members టీమ్ వైట్ యాక్సోడా వేసుకొని బాక్సింగ్ రింగ్ లో ఉన్న లొకేషన్ లో ఉంటారు. ఇది ఏదో క్లియర్ గా ఎపిసోడ్ స్టైల్లో ప్లాన్ చేసిన భాగంలో అనిపిస్తుంది. ఇది చూస్తే బ్రూస్లీ ఫిల్మ్స్ గుర్తొస్తాయి. అంటే ఛాలెంజ్ చేసి జయించి గోల్ దగ్గరికి చేరే ఆపరేషన్. అక్కడ ఉన్న అమ్మాయి కూడా విలన్ లా కాకుండా ఒక సాలిడ్ అపోనెంట్ లా అనిపించింది. ఇంకో ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే ట్రైలర్ లో కేజ్ లో ఉన్న చాలా మందిని చూపించారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? డైరెక్టర్ శైలేష్ గారు ఇక్కడ డీప్ మిస్టరీ ఎలిమెంట్ పెట్టారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆమె నాని గారిని నువ్వు అమ్మ దగ్గర పెరగలేదు కదా అంటుంది. అంటే ఇది కూడా ఫ్యామిలీ ట్రామా బేస్డ్ బ్యాక్ స్టోరీ అనే హింట్ ఇచ్చారు. హిట్ 1 లో విక్రమ్ క్యారెక్టర్ కి ట్రామా ఉన్నట్లే ఇక్కడ అర్జున్ సర్కార్ కి కూడా అలాంటి పర్సనల్ డ్యామేజ్ ఉన్నట్లుంది. లాస్ట్ లో ఇంకో డైలాగ్ వినిపిస్తుంది, యూ కాంట్ సర్వైవ్ హియర్. ఈ డైలాగ్ కి నాని గారు నా కెరీర్ బిగినింగ్ నుండి వింటున్నా అనగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నాని కెరీర్ లో ఎన్నో డైలాగ్స్ చెప్పాడు, కానీ ఇక్కడ చెప్పిన స్టైల్ కాన్సెప్ట్ వేరు. మాస్ డైలాగ్ అనిపించినా ఇందులో ఫీలింగ్ ఉంది, కంటెంప్ట్ ఉంది. బిట్వీన్ ద లైన్స్ చదవగలిగితే డెప్త్ ఉంటుంది. ఇక్కడ నుంచి నాని ర్యాంపేజ్ మొదలవుతుంది. వైలెన్స్ ఊహించలేని స్థాయిలో ఉంది. అయినా గోస్ట్ చూసి షాక్ కాకుండా మనకి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇది జస్ట్ ర్యాండమ్ వైలెన్స్ కాదు, దీని వెనుక సాలిడ్ మోటివ్ ఉంది అని. ఒక సీన్ లో ఆల్కహాల్ పోసుకొని బాడీ షేక్ చేసే విజువల్ ఉంటది. నా సామిరంగా ఆ సీన్ కోసమన్నా ఈ మూవీ చూడాలి. ఈ సీన్ చూడగానే నాకు NTR అన్న ఆది మూవీ లాస్ట్ ఫైట్ గుర్తొచ్చింది. అందులో NTR అన్న కూడా సేమ్ వైట్ బ్లేజర్ వేసుకొని గాయాలపైన కాలుతున్న కట్టెతో ఇక్కడ కొట్టు అంటాడు. సేమ్ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. మీకు కూడా ఆ సీన్ గుర్తొచ్చింటే కమెంట్ లో చెప్పండి. ఇక ట్రైలర్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది కేవలం క్రైమ్ మూవీ కాదు, క్యారెక్టర్స్ మీద బేస్ అయిన ఎమోషన్ మీద డ్రైవ్ అయ్యే ఇంటెలిజెంట్ థ్రిల్లర్. నాని గారి బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఇది ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉంది. అబ్కి బార్ 400 బార్ అన్నట్టు అబ్కి బార్ అర్జున్ సర్కార్ అనే డైలాగ్ కి ఎలివేషన్ ఇచ్చారు భయ్యా. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ మూవీ. May 1st నాడు థియేటర్స్ లో కలుద్దాం. మీకు ఈ ట్రైలర్ రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ తో తిరిగి వస్తా. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై.